తూర్పు నియోజకవర్గం పాత గుంటూరు పరిధిలో మొండిగేటు డ్రైనేజీ ఆధునీకరణలో భాగంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్, నగర కమిషనర్ మయూరి అశోక్ శంకుస్థాపన చేశారు. అనంతరం వారి మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరంలోని పాత గుంటూరు ప్రాంతంలో దశాబ్దాల కాలంగా ముంపుకు గురవుతున్న మొండిగేటు డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరణ చేస్తున్నామని చెప్పారు. మొండిగేటు వాగు వద్ద 8 కోట్లతో వెంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని చెప్పారు. మొండిగేటు వాగును డిసెంబర్ నాటికి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈరోజు పాత గుంటూరు ప్రాంత ప్రజల చిరకాల కోరికగా ఉన్నటువంటి మొండిగేటు, ఎందుకంటే దాదాపు 3 దశాబ్దాల నుంచి గుంటూరు నగరంలో నివసిస్తున్నటువంటి పాత గుంటూరు వాస్తవ్యులు అనేక మంది తాము ఉండేటువంటి ఇళ్లలో చుక్క నీరు పడితే, వర్షం వస్తే మొత్తం మునిగిపోయేటువంటి పరిస్థితులు. బయట ఊళ్ళో వచ్చేటువంటి డ్రైన్ వాటర్ మొత్తం కూడా పాత గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లలోకి, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి స్థలాల్లో పెద్ద ఎత్తున చేరి దాదాపు వారాలు 10 రోజుల పాటు ఈ ప్రాంతం వైపు వచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి కావు. ఈరోజు ఈ మొండిగేటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని మీద యుద్ధ ప్రాతిపాదికన అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలనేటువంటి ఆలోచనతో శాసనసభ్యుడిగా నేను ఈ విషయాన్ని కమిషనర్ గారు, ఆనాడు ఉన్నటువంటి కమిషనర్ గారికి తీసుకుని వెళ్తే అప్పటికే దీని మీద ఎస్టిమేషన్ అయ్యి 2.5-3 కోట్ల రూపాయలు, 3 కోట్ల వరకే మా పరిమితి ఉందనేటువంటి ఆలోచనతో ఆగిపోతే ఈ విషయాన్ని గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి దృష్టికి తీసుకొని వెళ్ళి ఇక్కడ ప్రాంత ప్రజల ఇబ్బందుల్ని, కష్టాల్ని ఆయన దృష్టికి పెట్టిన తర్వాత దీని మీద వెంటనే గుంటూరు, ముఖ్యంగా గుంటూరు, పాత గుంటూరు ప్రాంత ప్రజలకు ఎటువంటి అవసరం వచ్చినా నేను పనిచేస్తాను అనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చి రైల్వే అధికారులను ఒప్పించి దాదాపు 7 కోట్ల రూపాయలతో ఈ మొండిగేట్ వెంటనే నిర్మించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ పాత గుంటూరు ప్రాంతంలో 50,000 పైచులకు నివసించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఈ ప్రాంతంలో గత 4 దశాబ్దాలుగా ఏ ఒక్కరు కూడా పూర్తిగా పట్టించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పక్కన ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఇబ్బందులు ఉన్నటువంటి కరెంట్ ప్రాబ్లం, దాదాపు సబ్స్టేషన్ ఒకటి 2.5 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ నిర్మాణం దగ్గర నుండి, అలాగే నందివెలుగు ఓవర్ బ్రిడ్జ్ గత 5 దశాబ్దాలుగా 5 సంవత్సరాలుగా ఒక తట్టమట్టి కూడా వేయకుండా వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి నందివెలుగు ఓవర్ బ్రిడ్జ్ ని ఈరోజు కేంద్ర మంత్రి గారి సహకారంతో, ఆయన చొరవతో ఈరోజు ఆ బ్రిడ్జ్ ను కూడా దాదాపు 90% పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసేటువంటి కార్యక్రమం, కేవలం బ్రిడ్జెసే కాకుండా నడి రోడ్డు మీద ఉన్నటువంటి ఒక కల్వర్ట్ ని 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడంతో పాటు ముఖ్యంగా ఈ మొండిగేట్కి వచ్చేటువంటి పెరిఫరల్ గా ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో అటు జియావుద్దీన్ నగర్ దగ్గర నుండి, అలాగే మన గొట్టాల రోడ్డు దగ్గర నుండి, అలాగే రాజీవ్ కుహల్ప రోడ్డు కానీ ఇటువంటి 4 డ్రైన్స్ ని దాదాపు 15 ఫైనాన్స్ 16 ఫైనాన్స్ సపోర్ట్ తో 8 కోట్ల రూపాయలు గౌరవ కమిషనర్ గారి సలహాతో ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతా ఉంది. దాదాపు పాత గుంటూరు ప్రాంతానికే ఈ మొండిగేట్ వెంట్ కానివ్వండి, నందివెలుగు బ్రిడ్జ్ కానివ్వండి, కల్వర్ట్ కానివ్వండి, సబ్స్టేషన్ కానివ్వండి, ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, అలాగే ముఖ్యంగా ఈ 4 డ్రైన్స్ కలిపి దాదాపు 48 కోట్ల రూపాయలు ఈ పాత గుంటూరు ప్రాంతానికి, గుంటూరు నగరానికి మన కేంద్ర మంత్రి గారి సహకారంతో, గుంటూరు నగర పాలక సంస్థ సహకారంతో ఇప్పటికే ఖర్చు పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజు మీ అందరికీ తెలియనటువంటి సమస్యలను కూడా పరిష్కరించేటువంటి దిశగా ఈ కూటమి ప్రభుత్వం అడుగులేస్తా ఉంది. ప్రతి ఒక్కరి సమస్యను మా సమస్యగా భావిస్తూ మేము పనిచేస్తా ఉన్నాం. మీరు తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో మీరు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మా అందరికీ ధన్యవాదాలు. మీరు ఈరోజు గుంటూరు నుంచి తీసుకుంటే గుంటూరులో తయారయ్యేటువంటి మురుగు డ్రైనేజ్ గుంటూరు నుంచి 3 ప్రాంతాల ద్వారా 3 డ్రైనేజ్ సిస్టమ్స్ ద్వారా వెళ్తుంది. ఒకటి పీకల వాగు, రెండోది ఆటోనగర్, మూడోది ఈ మొండిగేటు. దీని పేరు మొండిగేట్ అని ఎందుకు వచ్చింది అంటే ఇక్కడికి వచ్చేటువంటి డ్రైనేజ్ ఏమో అమౌంట్ ఎక్కువ, అంటే సాధారణ సమయంలో ఇబ్బంది లేదు, కానీ వర్షాలు బాగా పడ్డప్పుడు హెవీ ఫ్లో వస్తుంది. అయితే ఈ గేట్ ద్వారా వెళ్ళేటువంటి సామర్థ్యం కేవలం
ఒక సెకనుకి 30,000 లీటర్లు మాత్రమే ఉంది. అయితే వర్షాలు పడ్డప్పుడు దాదాపు 50,000 కుటుంబాలకి ఇళ్లలోకి నీళ్లు రావటం మేము లాస్ట్ టైం విపరీతమైనటువంటి వర్షాలు పడ్డప్పుడు మన పాత గుంటూరులో చూసాం. చిన్న చిన్న వాళ్ళు పేదలు వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఎటువంటి నరకయాతన అనుభవించారో ఆ రోజు ప్రత్యక్షంగా నజీర్ గారు నజీర్ గారు అంటే ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంత ముందు చూస్తా ఉన్నారు. నేను కూడా మొదటిసారిగా చూశాను. అందుకని దీనికి ఈ మొండిగేటుకు ఉన్నటువంటి 30,000 లీటర్లని పర్ సెకండ్కి వెళ్లేదాన్ని 55,000 లీటర్లకి పెంచితే తప్పించి ఈ సమస్య సాధ్యం కాదు. ఇది ఒకటైతే దీనికి వచ్చేటువంటి డ్రైనేజ్ కాలువల ఆధునీకరణ కూడా చేయాలి. అవి ఆధునీకరణ చేసుకుంటూ దీని అవుట్పుట్ పెంచితే ఈ గుంటూరులో కొంతవరకు ఒక 30% జనాభాకి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం వస్తుందని చెప్పి నజీర్ గారు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఎస్టిమేట్ చేస్తే దాదాపు 7 నుంచి 8 కోట్ల రూపాయలు దీని ఎస్టిమేషన్ వచ్చింది. ఎందుకంటే రైల్వే గేట్ కింద నుంచి ఈ ప్రీకాస్ట్ చేసి రైల్వే వాటికి ఇబ్బంది లేకుండా మనం అండర్ గ్రౌండ్ వెంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అప్పుడు మనం 7-8 కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆలోచించాం. మున్సిపాలిటీ నుంచా లేకపోతే రైల్వే నుంచా అని. అయితే ఇది వాటర్ వచ్చినప్పుడు రైల్వే లైన్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి రైల్వే అధికారుల్ని మినిస్టర్ని అందరినీ రిక్వెస్ట్ చేశాం. మన దగ్గర కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉందని. వాళ్ళందరూ సహకరించి రైల్వే అధికారులు అందరూ కూడా దీనికి దాదాపు 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఈ రోజున. కాబట్టి ఈ కార్యక్రమం శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. దీనికి దాదాపుగా సుమారు 18 సెగ్మెంట్లు కావాలి, ఇట్లా ప్రీకాస్ట్ సెగ్మెంట్లు. అయితే ఇప్పటికే 9 సెగ్మెంట్లు కంప్లీట్ చేశారు. ఇంకో 9 కంప్లీట్ చేస్తే అవి గనక రైల్వే దాని కింద కనుక పెడితే మనం దాదాపుగా ఈ డిసెంబర్ జనవరి కల్లా ఇది కంప్లీట్ చేస్తే చాలా వరకు సమస్యలు ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్యలు అన్ని వెళ్ళిపోతాయి. ఒకటి అంటే ఇళ్లలోకి నీళ్లు రావడమే కాకుండా ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి అనేక వేల ఎకరాల పొలాలు కూడా ఒక్కసారి వాళ్ళు పంట పండించుకున్నా ఒక్కసారి పొంగితే దాని దెబ్బకి మొత్తం కూడా పంటలు కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితి. దాని నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరికీ కూడా ఉపశమనం జరుగుతుంది. ఇది దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య. ఈ రోజు పట్టణంలో జనాభా పెరగటం వల్ల ఈ సమస్య రోజు రోజుకి పెరుగుతా ఉంది. వీటితో పాటు ఇప్పుడు ఈ 7 నుంచి 8 కోట్ల రూపాయలు ఈ వర్క్ తో పాటు మనం దాదాపుగా ఇంకొక 8 కోట్ల రూపాయలటువంటి 4 మెయిన్ డ్రైన్స్ తీసుకున్నాం. వీటి కనెక్ట్ అయ్యాయి. ఒకటి జియావుద్దీన్ నగర్ నుంచి ఒకటి, ఇంకోటి జమియా నగర్ అంటే పాతది గొట్టాల రోడ్డు అంటారు దానిది, అదే విధంగా వెంకటరమణ థియేటర్ పక్కన ఒక 2 కోట్లు, అదే విధంగా రాజీవ్ గృహ కల్ప నుంచి ఒక 2 కోట్లు. ఈ 4 డ్రైనేజ్లు ఒక్కొక్కటి 2 కోట్లు అంటే 8 కోట్ల రూపాయలతో ఆ పైప్ లైన్ ఆ డ్రైనేజ్ సిస్టమ్స్ ను చేసుకుంటూ, అదే విధంగా నందివెలుగు దగ్గర మనకు కల్వర్ట్ ఉంది, అక్కడ కూడా కొంచెం బ్లాకేజ్ ఉంది. దానికి కూడా ఇంకో 2.5 కోట్లతో R&B నుంచి త్వరలో శాంక్షన్ తీసుకోపోతా ఉన్నాం. ఆ 8, ఆ 2.5, 10.5, అదే విధంగా ఈ 7 కోట్ల రూపాయలు, ఈ 17-18 కోట్ల రూపాయలతోటి ఇదంతా చేసుకుంటా వస్తే ఒక 30% జనాభా ఉన్నటువంటి ఈ గుంటూరు, ముఖ్యంగా ఓల్డ్ సిటీ గుంటూరు ఏదైతే ఉందో దానికి శాశ్వత సమస్య తీరే విధంగా ప్రయత్నం చేశాం. మరొకసారి దీన్ని అంతటిని కూడా నా ముందుకు తీసుకొచ్చినటువంటి నజీర్ గారికి, అదే విధంగా సహకరించినటువంటి రైల్వే అధికారులకి, మా గుంటూరు మున్సిపల్ శాఖ అధికారులకి, అందరికీ, పార్టీ నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ.